వెల్కమ్ అండి. మా ఇంట్లో శనగపప్పు పచ్చడి, కందిపప్పు పచ్చడి, పెసరపప్పు పచ్చడి చేసుకుంటూ మిగిలిపోయి అనుకోండి, దాంతో చాలా ఈజీగా మనం పాటోళ్ళు చేసుకోవచ్చండి. ముందుగా కొద్దిగా ఆయిల్ పెట్టి శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు వేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి. జీలకర్ర, కొద్దిగా ఎండుమిరపకాయలు, ఒక 2 వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసేసి కొద్దిగా వేగనిచ్చుకోవాలండి. ఇది వేగుతూనే ఈ పచ్చడి ఇందులో వేసేయాలి. అంటే మిగిలిపోయిన పచ్చడి మనం వేస్ట్ చేసుకోకుండా మర్నాడు కూడా పచ్చడిలా తినాలంటే బోర్ కొడుతుంది కదా, ఇలా వేసేసుకుని దీని ఒక 5 నిమిషాలు వేయిస్తే ఇది పొడి పొడిలాడిపోతూ పాటడిలా వస్తుందండి. ఇది వేడివేడిగా అన్నంలో తింటే ఎంతో బాగుంటుంది. వేయించాక ఎలా ఉంటుందో చూపిస్తాను. ఏమండో, నేను రాజమండ్రి నుంచి 3 బాండ్లీలు అంటే మూకుళ్ళు 3 కొత్తగా తీసుకొచ్చానండి. మీకు నీట్గా కనిపించాలి, చక్కగా చూస్తుంటే క్లియర్గా క్లారిటీ ఉండాలని. బాగుందా మూకుడు? జస్ట్ ఒక 5-10 నిమిషాలు వేగితే చాలండి, ఎక్కువ వేగిపోక్కర్లేదు. మళ్ళీను ఇది ఒక 5 నిమిషాలు వెళ్తే పొడి పొడిగా అయిపోతుంది. మరీ పొడి పొడిగా అయిపోతే కూడా తినలేం, డ్రైగా అయిపోతుంది. నాకు కరివేపాకు చాలా ఇష్టం. నాకు ముద్దకి కరివేపాకు రావాలి. కరివేపాకు అంటే విపరీతమైన కాల్షియము ప్లస్ దాంట్లో మనకి ఫోలిక్ యాసిడ్ కూడా చాలా ఉంటుంది. డైజెషన్ కూడా చాలా మంచిది. జస్ట్ ఇలా కలుపుతూ ఉంటే చాలండి, ఒక 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది మనకి వంట. కందిపప్పు ముద్దగా ఉన్న పచ్చడి చూసారా ఎలా పొడి పొడిగా అయిపోయిందో? ఇదేనండి పాటోళి అంటే, సింపుల్గా చేసుకుని పాటోళి అనమాట. నేను శనగపప్పు పాటోళి చేయడం కూడా పెట్టాను, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, అది క్లిక్ చేసి చూడండి కావాలంటే అది ఎలా చేయాలో. ఇది చక్కగా దీన్ని ఆవకాయ కానీ ఏదైనా పచ్చడి నంచుకుంటూ అన్నంలో కలుపు తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏమీ చేసుకోకూడదు అనుకుంటూనే ముద్దపప్పు, మిరపకాయ పచ్చడి, పాటోళి చేసుకున్నానండి. చూసారా, ఇవాళ సింపుల్ మీల్స్ అనుకున్నాను కానీ మొత్తం అన్ని రెడీ అయిపోయాయి నాకు. ఇలా అందరూ చేసుకుని రుచికరంగా భోజనం చేయండి, ఆరోగ్యంగా ఉండండి.